హాయ్ వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్న కిచెన్ అండి. ఈరోజు నేను చేసి చూపించబోయే రెసిపీ పాలక్ పన్నీర్ మసాలా. పన్నీర్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నాను, చూడండి. మొదటగా పన్నీరు, పాలకు, టమాటా ప్యూరీ, ఉల్లిపాయల పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, మసాలా కారం, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాం పన్నీర్ డీప్ ఫ్రై చేయడానికి. ఆయిల్ వేడెక్కిందండి. వేడి ఆయిల్లో పన్నీర్ క్యూబ్స్, ఇవి లైట్గా వేగాయి కదండి. ఇప్పుడు ఈ ఆయిల్ నుంచి పన్నీర్ క్యూబ్స్ తీసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయ సగం వేగి, ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. ఇందులోనే టమాటా ప్యూరీ అండి, ఒక 1/2 కటోరీ టమాటా ప్యూరీ. ఇందులోనే కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు వేసి ఇవి బాగా వేగాయి. ఇప్పుడు ఉల్లి మసాలా వేగిపోయింది కదండి, ఇది తీసేసి ఇందులోనే పాలకు వేయించుకుందాం. పాలకు వేడి నీళ్ళని వేసి తీస్తారు కానండి, ఎందుకో నాకు ఆ పసరు వాసన అనిపిస్తుంది. అందుకు నేను కొంచెం వేయించే పేస్ట్ చేస్తాను. ఉల్లి మసాలా తీసేసామండి. ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పాలకు కొంచెం నెమ్మదిగా మగ్గేదాకా ఉంటుంది. పచ్చివాసన పోయింది. ఇది తీసి కొంచెం చల్లారాక పేస్ట్ చేసి ఈ పాలకండి ఓ బౌల్లో తీసుకున్నాం. కొంచెం చల్లారితే పేస్ట్ చేసి మళ్ళీ చూస్తాం. ఇప్పుడు వేయించి తీసిన పాలకు గ్రైండ్ చేసిన పేస్ట్ అండి, ఇది కూడా ఇందులో వేసి ఒక 2 నిమిషాలు కొంచెం ఇలా వేయించుకొని దీన్ని ఒక్కొక్కటి పన్నీర్ క్యూబ్స్ వేసుకుని ఇందులో మనం రుచికి సరిపడే ఉప్పు, రుచికి సరిపడే కారం వేసుకున్నామండి.
ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర, ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ వేసాం కదండి. కొంచెం గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా అండి. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకొని కొంచెం నీళ్ళు పోస్తాను. కొంచెం నీళ్ళు పోసుకున్నాం. ఎంతో టేస్టీ పాలక్ పన్నీర్ మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. పాలక్ పన్నీర్ అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని ఒక డిష్లో తీసుకుందాం. ఎంతో రుచికరమైన పాలక్ పన్నీర్ మసాలా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాలక్ పన్నీర్ మసాలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్లో చెప్పండి.